నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పే. మొదటిది మనలోని అసమర్థతను బయటపెడితే, రెండోది మనలోని అత్యాశని బయటపెడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఐటమ్ డాన్సర్ నోరా ఫతే. సినిమాల్లోనే కాదు, కొన్నిసార్లు సినిమా సెట్స్లోనూ ఆర్టిస్టుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అవి మితిమీరిపోతేనే ఎక్కడ లేని తలనొప్పులు వస్తాయి. ఇక ఐటమ్ గర్ల్గా మంచి గుర్తింపును పొందిన నోరా తనకి ఎదురైన ఒక చేదు సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక తను రోర్ అనే మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు తనతో యాక్ట్ చేసే కో ఆర్టిస్ట్ తో మంచి పరిచయం పెరిగి డేట్ చేస్తూ డిన్నర్ కి ఒక రోజు ఒక రెస్టారెంట్ కి వెళ్లడం జరిగింది. అలా వీరిద్దరికి అక్కడ ఒక విషయంపై మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో అతను రెస్టారెంట్ బిల్లుని ఇద్దరం స్ప్లిట్ చేసుకుందామని చెప్పగా అందుకు నోరా బిల్ కట్టకుండానే వచ్చేసిందట. ఇక ఇదే విషయంపై వీరిద్దరికి సెట్ లోనూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండగా అతను ఈమెతో అనుచితంగా ప్రవర్తించి తాకరాని చోట తాకాడని, అందుకు ఈమెకు కోపం వచ్చి వెంటనే సెట్ లో అందరి ముందు అతడి చెంపని పగలగొట్టడం జరిగింది. దీంతో అతను కూడా నోరాని తిరిగి కొట్టగా మళ్ళీ ఈమె అతన్ని కొట్టడం జరిగింది. ఇక అలా సహనం కోల్పోయిన ఆ నటుడు ఈమె జుట్టుని పట్టుకొని లాగి కొట్టడంతో నోరాకి కూడా కోపం మరింత ఎక్కువై దొరికిన కర్రతో అతని కొట్టడం, అలా అందరూ చూస్తుండగానే వీరు తిట్టుకుంటూ కొట్టుకోవడంతో వెంటనే ఆ మూవీ డైరెక్టర్ జోక్యం చేసుకుని ఆ గొడవను ఆపాడని, ఇక అప్పటి నుండి అతనితో మాట్లాడడమే ఆపేశానని చెప్పుకొచ్చింది. నిజంగానే నోరా ఫతే షారూఖ్ ఖాన్ కొడుకుతో డేట్ చేస్తుందా? సుకేష్ చంద్రశేఖర్ తో ఉన్న ఎఫ్ఐఆర్ వల్లే నోరా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తుందా? టీ సిరీస్ ఓనర్ అయిన భూషణ్ కుమార్ కి నోరా ఫతేకి ఉన్న సంబంధం ఏంటి? నోరా హీరోయిన్ గా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి. నోరా ఫతే ఈమె 1992 ఫిబ్రవరి 6న కెనడాలోని టొరంటోలో ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఒమర్ ఫతే, తల్లి రెహమా ఫతే. ఈమెకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక నోరా ఫతే తల్లి వాళ్ళ తాత ముత్తాతలు ఇండియాలోని పంజాబ్ కి చెందిన వారై ఉండి పని నిమిత్తం ఇండియా వదిలి కెనడాకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక నోరా తండ్రి నార్త్ ఆఫ్రికాకి చెందిన వారై ఉండి టైల్స్ బిజినెస్ ని చేస్తూ కెనడాకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక ఇతనికి అప్పటికే 2 సార్లు పెళ్లై విడాకులు కూడా అయ్యాయి. దీంతో ఇతను కెనడాకి వచ్చి మూడో పెళ్లి కోసం అమ్మాయిని వెతకగా రెహమాని 1985లో మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 అమ్మాయిలు కూడా జన్మించారు. వీరిలో మూడో అమ్మాయే నోరా ఫతే. ఇక ఈమెకు చిన్నప్పటి నుండి డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో ప్రొఫెషనల్ గా డాన్స్ నేర్చుకుందాం అనుకుంటే అందుకు ఈమె తల్లిదండ్రులు అమ్మాయిలకి ఇవన్నీ అవసరం లేదని ఒప్పుకునేవారు కాదు. అయినా కూడా నోరా టీవీలో వచ్చే సాంగ్స్ ని చూస్తూ డాన్స్ నేర్చుకునేది. ఇక నోరా తన స్కూలింగ్ ని టొరంటోలోని వెస్ట్ వ్యూ సెంటినియల్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న నోరా స్కూల్లో ఏర్పాటు చేసే ప్రతి ఒక్క డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనేది. అలా ఈమెకు డాన్స్ రాక అందరి ముందు నవ్వుల పాలైనప్పటికీ స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ లో ఒక్కటి కూడా వదలకుండా పార్టిసిపేట్ చేస్తుండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే నోరా తల్లిదండ్రులకి మనస్పర్ధలు వచ్చి గొడవలవ్వడంతో ఈమె 7th స్టాండర్డ్ చదివేటప్పుడు వీరిద్దరూ తలాక్ తీసుకొని విడిపోయారు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే వచ్చి పడ్డాయి. ఇక అలా తల్లి మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోగా వారి అన్యోన్య సంసారానికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు. కానీ వీరి బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదనే చెప్పొచ్చు. ఇక నోరాకి కెనడాలో ఇండియాకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడంతో వారితో కలిసి తరచూ ఇండియా సినిమాలు చూడడంతో తనకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఇదిలా ఉంటే ఈమె ఇంటర్ చదివేటప్పుడు ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో నోరా తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి రెస్టారెంట్లో వెయిట్రెస్ గా పనిలో చేరింది. ఇక అలా సంవత్సరం పాటు పనిచేయగా ఆ రెస్టారెంట్ కి వచ్చే కస్టమర్స్ ఈమె అందాన్ని చూసి పొగుడుతూ ఎన్నాళ్ళని ఇలా వెయిట్రెస్ గానే పని చేసుకుంటావు, నువ్వు మోడలింగ్ లో ట్రై చేస్తే మంచి పేరుతో పాటు డబ్బు కూడా వస్తుందని చెప్పడంతో నోరాకి కూడా అప్పటికే మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో కెనడా మరియు ఇండియాలో టాప్ మోడలింగ్ ఏజెన్సీకి తన ప్రొఫైల్ ని పంపించడం జరిగింది. ఇక కెనడాలోని కొన్ని ఏజెన్సీ వారు ఈమెను ఆడిషన్ కి పిలిపించి ఈమె లుక్స్ అంతలా అట్రాక్టివ్ గా లేకపోవడంతో సెలెక్ట్ చేయలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే ఇండియాలో ఉండే ఒక ఫేమస్ ఏజెన్సీ వారు ఈమెను ఆడిషన్ లో పాల్గొనమని మెయిల్ చేయగా ఇదే విషయం తల్లికి చెప్పి ఒప్పించి 2011లో నోరా ఇండియాకి రావడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఒక మోడల్ ఏజెన్సీ వారు మోడల్ని సెలెక్ట్ చేసి వారితో అగ్రిమెంట్ చేసుకోవాలంటే మోడల్ ఏజెన్సీ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పడంతో పాటు 2 నుండి 3 సంవత్సరాలు ఆ మోడల్ వారి కంట్రోల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇక అలా ముంబైకి వచ్చిన నోరా మోడలింగ్ ఏజెన్సీ వారితో 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ వేసుకోవడంతో పాటు ఈమె పాస్పోర్ట్ ని కూడా వారి దగ్గరే ఉంచుకొని తమ గెస్ట్ హౌస్ లో ఈమెకు స్టేని అరేంజ్ చేయడం జరిగింది. ఇక అలా 6 నెలల తర్వాత నోరాకి ఆ యాడ్ ఏజెన్సీ నుండి డవ్ షాంపూ యాడ్ లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది.
కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయినా ఈమెకు అంతలా గుర్తింపు రాలేదు. అలా ఆ తర్వాత నాచోస్ అనే చిప్స్ అడ్వర్టైజ్మెంట్లోనూ యాక్ట్ చేసిన ఈమెకి ఆ మోడల్ ఏజెన్సీ నుండి ₹1 కూడా ఇచ్చేవారు కాదు. అంతేకాకుండా ఈమెను అన్ని విధాలుగా వారు ఉపయోగించుకుంటూ ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేపించేవారు. ఇక ఒకవేళ నోరా వారికి ఎదురు తిరిగితే వారి దగ్గరున్న తన పాస్పోర్ట్ని ఏదైనా చేస్తారేమో అని భయపడేది. ఇక అలా 2 సంవత్సరాల్లో నోరా 10 అడ్వర్టైజ్మెంట్స్కి పైగా నటించింది. ఇక ఎప్పుడైతే వీరి అగ్రిమెంట్ పూర్తయిందో నోరా ఆ ఏజెన్సీ నుండి బయటికి వచ్చి సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. ఇక ఒకవైపు మూవీస్లో ట్రై చేస్తూనే ముంబైలో ఉండే బెల్లీ డ్యాన్స్ క్లాస్కి వెళ్తూ తన డ్యాన్స్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంది. ఇక ఈమె ఏ మూవీ ఆడిషన్కి వెళ్ళినా ఈమె ఇచ్చే ఫ్లాట్ ఎక్స్ప్రెషన్స్కి తనకున్న లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఎవరు ఈమెకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అంతేకాకుండా ముంబైలో ఉండే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ఈమెను అన్ని విధాలుగా ఉపయోగించుకొని ఛాన్స్లు ఇప్పించేవారు కాదు. అంతేకాకుండా ఈమెతో చివరిగా నీకు ఇక్కడ ఎవరు ఛాన్స్లు ఇవ్వరు, నువ్వు మీ దేశం వెళ్ళిపో అని చెప్పి అవమానించేవారు. అయినా కూడా నోరా ఎన్ని అవమానాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురైనా తన ఫ్యామిలీ ఈమె మీదే ఆధారపడడంతో అన్నిటినీ భరిస్తూ పట్టువదలని విక్రమార్కుల్లా సినిమాల్లో ట్రై చేస్తూనే ఉండేది. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే కమల్ సద్నా డైరెక్షన్లో మల్టీ స్టారర్ మూవీ అయిన రోర్లో ఒక పాత్ర చేసే ఛాన్స్ నోరాకి వచ్చింది. ఇక అలా ఈ మూవీ రిలీజ్ అయితే తన కష్టాలన్నీ తీరిపోతాయనుకుంది. ఇక రోర్ మూవీ 2014 అక్టోబర్ 31న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత కొత్త ఆర్టిస్టులతో కొత్త టీంతో క్రేజీ చుక్కడ్ ఫ్యామిలీ అనే మూవీలో నోరాకి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీ కూడా 2015లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో నోరాకి హిందీలో ఛాన్సులు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. ఇక అప్పుడైనా ఇప్పుడైనా హిందీలో అమ్మాయిలకి ఛాన్సులు తగ్గినప్పుడు అందరూ సౌత్ మూవీస్ వైపే దృష్టి పెడతారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ బాంబేలో స్ట్రగుల్ అయ్యే అమ్మాయిల్ని వెతికి మరీ తన మూవీస్లో ఐటమ్ డాన్సర్గా లేక హీరోయిన్స్గా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇక అలా నోరాకి హిందీలో ఛాన్సులు రాకపోవడంతో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ద్వారా సౌత్ మూవీస్లో హీరోయిన్గా చేయాలనుకుంది. ఇక అలా 1 year వరకు చాలా తెలుగు మూవీస్ ఆడిషన్లో పాల్గొన్న ఈమె ఫేస్ సౌత్ మూవీస్కి సెట్ అవ్వకపోవడంతో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇదిలా ఉంటే టెంపర్ మూవీలో ఒక పాత్ర కోసం పూరి జగన్నాథ్ ముంబైలో ఉన్న నోరాని కలవడం, ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో నోరాకి టెంపర్ మూవీలో ఐటమ్ డాన్సర్గా చేయమని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అప్పటికే ఈమె ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా మారడంతో వేరే దారి లేక నోరా టెంపర్ మూవీలో ఐటమ్ డాన్సర్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. ఇక ఈ మూవీతో నోరాకి వచ్చిన గుర్తింపుతో హిందీలో ఇమ్రాన్ హష్మిన్తో మిస్టర్ ఎక్స్ అనే మూవీలో, మలయాళంలో పృథ్వీరాజ్ నటించిన డబుల్ బ్యారెల్ అనే మూవీలోనూ ఈమెకు ఐటమ్ డాన్సర్గా అవకాశం వచ్చింది. ఇక ఎప్పుడైతే బాహుబలి మూవీలో 3 ఐటమ్ గర్ల్స్ లో ఒక అమ్మాయిగా నోరా డాన్స్ చేసిందో ఉన్నట్టుండి ఈమెకు యూత్ లో మంచి క్రేజ్ పెరిగింది. ఎంతలా అంటే బాహుబలి తర్వాత కిక్ 2, షేర్, లోఫర్ అనే తెలుగు మూవీస్ లో ఐటమ్ డాన్సర్ గా చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లోనూ తన టాలెంట్ ఏంటో చూపించాలనుకుంది. అందుకు ముందుగా హిందీలో పాపులర్ అవ్వాలని హిందీ బిగ్ బాస్ సీజన్ 9కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అలా ఈమెకు ఆ హౌస్ లో ప్రిన్స్ నరుల్ అనే వ్యక్తితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారింది. దీంతో నోరా బిగ్ బాస్ హౌస్ నుండి 84వ రోజు ఎలిమినేట్ అయ్యేటప్పుడు ప్రిన్స్ నరుల్ ఈమెకు రింగ్ ఇచ్చి అందరి ముందు ప్రపోజ్ చేయడం జరిగింది. అలా బిగ్ బాస్ షో నుండి ప్రిన్స్ నరుల్ బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ నోరా బయటికి రాగానే ప్రిన్స్ నరుల్ బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ అయిన యువికా చౌదరితో ప్రేమలో పడడం జరిగింది. ఇక అలా ఆ సీజన్ లో విన్ అయి బయటికి వచ్చాక ప్రిన్స్ నరుల్ యువికాని పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో వీరి లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. కానీ ఇదంతా పట్టించుకొని నోరా లవ్ లైఫ్ కన్నా సినిమా కెరియరే ముఖ్యం అనుకుంది. ఇక ఇలా ఉన్నప్పుడే ఈమె బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంని ఒక పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి నోరాకి రాకీ హ్యాండ్సమ్ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ హిట్ అవ్వడంతో సత్యమేవ జయతి మూవీలో దిల్బర్ దిల్బర్ సాంగ్ తో ఈమెకు మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇక అలా ఒకవైపు జాన్ అబ్రహంతో రిలేషన్ విత్ బెనిఫిట్స్ లో ఉంటూనే యాక్టర్ కమ్ మోడల్ అయిన అంగద్ బేడితో డేట్ చేయడం మొదలెట్టింది. అలా 2 years రిలేషన్ లో ఉంటూ మంచి నేమ్, ఫేమ్, మనీ ఉన్న అంగద్ బేడిని నోరా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంది. కానీ అంగద్ బేడి మాత్రం ఒకవైపు నోరాతో డేట్ లో ఉంటూనే మరోవైపు హీరోయిన్ నేహా దుపియాతో సీరియస్ రిలేషన్ లో ఉంటూ వీరిద్దరూ సీక్రెట్ గా 2018లో పెళ్లి చేసుకొని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. దీంతో హార్ట్ బ్రేక్ అయిన నోరా మానసికంగా కృంగిపోయింది. కానీ ఫ్యామిలీ కోసమైనా తను పని చేయాల్సి ఉండడంతో ఎలాగైనా ఐటమ్ డాన్సర్ గా కాకుండా హీరోయిన్ గా, ఆర్టిస్ట్ గా తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంది. అందుకుగాను సత్యమేవ జయతే మూవీ ప్రొడ్యూసర్, లేడీస్ మ్యాన్ టీ సిరీస్ అధినేత అయిన భూషణ్ కుమార్ తో మంచి స్నేహాన్ని పెంచుకుంది.
ఇక ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారడంతో భూషణ్ కుమార్ సపోర్ట్ తోనే నోరాకి సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యి యావరేజ్ గా ఆడినా కూడా భూషణ్ కుమార్ ఈమెకు బాట్లా హౌస్, స్ట్రీట్ డాన్సర్ 3D, అజయ్ దేవగన్ తో బుజ్ మరియు సత్యమేవ జయతే 2లోను సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా టీ సిరీస్ లోను చాలా ఆల్బమ్ వీడియోస్ లో నోరాకి నటించే అవకాశం ఇచ్చాడు. అలా పచ్తావోగే, నోహా, నాచ్ మేరీ రాణి, చోట్ దెంగే అనే సాంగ్స్ లో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసింది. దీంతో కొద్ది రోజుల్లోనే భూషణ్ కుమార్ ఈమెకు ముంబైలో ఒక ఫ్లాట్ తో పాటు లగ్జరీ కార్ ని కూడా గిఫ్ట్ గా ఇవ్వడంతో వీరిద్దరి గురించి బాలీవుడ్ మీడియా హల్చల్ చేసింది. కానీ ఇదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ రిలేషన్ విత్ బెనిఫిట్స్ లో ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సుకేష్ చంద్రశేఖర్ ని 200 కోట్ల స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అలా ఆ కేసు విచారణలో నోరా పేరు కూడా ఈడీ అధికారులు బయటపెట్టారు. ఇక వివరాల్లోకి వెళితే ఈమెకు మూవీస్ లో వచ్చే డబ్బులు చాలక సుకేష్ తో మంచి రిలేషన్ ని మెయింటైన్ చేయడంతో అతను ఈమె ఫ్యామిలీకి టొరెంటోలో సొంతిల్లు కొనడానికి డబ్బులు ఇవ్వడంతో పాటు ఈమె హైఫై లైఫ్ లీడ్ చేయడానికి సుకేష్ సపోర్ట్ చేస్తూ రిలేషన్ ని మెయింటైన్ చేసేవాడు. అంతేకాకుండా ఇతను జైల్లో ఉన్నా కూడా తనని కలవడానికి నోరా జైలుకి వెళ్లి అతనితో గడిపేదని అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక ఇలా సుకేష్ 200 కోట్ల స్కామ్ లో నోరా పేరు ఉండడంతో ఇప్పుడు ఈమె కోర్టు చుట్టూ తిరుగుతుందనే చెప్పొచ్చు. నేను ఆల్రెడీ సుకేష్ చంద్రశేఖర్ గురించి ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే చూడండి. ఇక ఇదిలా ఉంటే 2023 న్యూ ఇయర్ కి నోరా షారూక్ ఖాన్ కొడుకైన ఆర్యన్ ఖాన్ తో దుబాయ్కి వెళ్లి వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ పార్టీలో ఎంజాయ్ చేసిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆర్యన్ వయసు 25 ఏళ్లు కాగా నోరాకి 31 ఏళ్లు ఉండడం విశేషం. ఇక వీరి డేటింగ్ విషయంపై నోరాని మీడియా అడగగా అందుకు ఈమె ఏమీ ఆన్సర్ చేయలేదు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఆర్యన్ ఖాన్ మత్తుమందు కేసులో పట్టుబడ్డాడో అప్పటి నుండి షారూక్ ఖాన్ తన కొడుకుని పార్టీస్, వెకేషన్స్ కి వెళ్లకుండా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దీంతో నోరా ఆర్యన్ ఖాన్ రిలేషన్ కి బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు నోరా కెనడాకి చెందిన బాడీ బిల్డర్ వరిందన్ గుమెన్ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు నోరా ఫతే ఐటమ్ డాన్సర్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 35 సినిమాల్లో నటించింది. మీకు నోరా ఫతే నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, దారిలో అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఇది ఫోక్స్ ఐటమ్ డాన్సర్ నోరా ఫతే గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.